ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 145 14వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేవనెత్తేటువంటి వాడండి. పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తే ఎవరైనా పడిపోతుంటే ఇంకొక 4 రాళ్ళు వేయాలి, వాళ్ళని ఇంకా క్రిందకి అధమ పాతాళకి త్రొక్కివేయాలి అనేటువంటి ఆలోచన మానవులు కలిగి ఉంటారు. కానీ క్రీస్తు ప్రభుల వారు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. చెడి తిరుగులాడిచినటువంటి మనలను, పాప కోపంలో పడిపోయినటువంటి వారిని ఆయన ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాను అనేటువంటి మాటను దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనంటే మతాన్ని ఉద్ధరించడానికో, ఒక కులాన్ని ఉద్ధరించడానికో ఆయన రాలేదు. యేసయ్య పడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి, ఆయన కృంగినటువంటి వారిని ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. సమస్యలతో, ఇబ్బందులతో, బాధలతో కృంగిపోతున్నావా? చెప్పుకోలేనటువంటి వేదనతో నీ హృదయం భారభరితమై కృంగుదలకు వెళ్ళిపోతున్నావా? యేసు వైపు చూడు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు. నీ పడిపోయిన జీవితాన్ని విడిపించడానికి ఆయన సకలమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేయబడినటువంటి నా ప్రభువు ఆ ధవళ సింహాసనమును, వేవేల దూతల పరివారాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. కనుక ప్రభు వైపు మనం చూచినప్పుడు, దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు, క్రీస్తు వైపు మనం చూస్తూ ముందుకు సాగినప్పుడు దేవాది దేవుడు మనను ఉన్నత రీతిగా ఆయన ఉద్ధరించి బలపరిచి నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పడిపోయినటువంటి వారిని లేవనెత్తేవాడుగా ప్రభు వచ్చాడు. ఆయన వైపు నువ్వు చూస్తే నీ జీవితాన్ని ఆయన చెయ్యి పట్టి లేవనెత్తి వెన్నుతట్టి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని మన దైనందిక జీవితంలో ప్రతి పనిలో దేవాది దేవునికి మనగా సంపూర్ణంగా సమర్పించుకుని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ పాదాల దగ్గర మేము సాగిలపడుచున్నాం నాయన. నీ వాగ్దానాలు మమ్మల్ని బలపరిచేవి. మమ్మల్ని లేవనెత్తడానికి నువ్వు వచ్చావు. నీ కృపచేత మమ్మల్ని దర్శించి బలపరచుమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.